అబద్ధాలు అసూగా మాట్లాడతారు. నిజాలు మాత్రం లోపల పేజీలకి పరిమితం చేస్తారు. ఆంధ్రజ్యోతి ఉపాధిలో రికవరీ అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. మొన్నటిదాకా ఏమన్నారు, ఉపాధి హామీ పథకం అంతా అద్భుతం, మోడీ సర్కార్ తీసేసింది, తగ్గిచ్చేసింది, 44 కోట్ల రూపాయలు తగ్గిస్తుంది, 40 కోట్లు అన్నప్పుడు నేను ఆ రోజునే చెప్పాను, ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు, పని చేసినోడికి ఇస్తారు డబ్బులు అన్నట్టు. ఇక్కడ ఇప్పటిదాకా జరిగిన మోసం ఏంటి? ఉపాధి హామీ కూలీలకు కాకుండా అక్రమార్కుల వరంగా మారింది. గ్రామాల్లో సామాజిక ఆస్తులు పెంచాల్సిన పథకం కొందరు అధికారులు భోక్తల జేబులు నింపుతోంది. డ్వామా ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు పెంచిన కొందరు అధికారులు చేరిపోయారు. కోట్ల అక్రమాలు గుర్తించిన రికవరీ చేయడం, అక్రమార్కులపై చర్యలు, పోలీస్ కేసులు నమోదుపై అధికారులు మీనమేషాలు వేస్తున్నారు. ఉపాధి అక్రమాలపై సోషల్ ఆడిట్ పేరుతో అధికారులు కాలక్షేపం చేయడానికి పరిమితం అవుతున్న విమర్శలు వస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో జరిగిన ఉపాధి పనుల్లో 7,41,00,000 అక్రమాలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో గుర్తించిన అధికారులు ఇప్పటివరకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం 1,631 రూపాయలు మాత్రం రికవరీ చేశారు. ఉపాధి సొమ్మును దోచుకున్న వాళ్ళ మీద నామమాత్రంగా కూడా చర్యలు లేకపోతే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాజకీయ అండదండలతో అక్రమార్కులు తప్పించి తిరుగుతున్నారు. ఇదివరకు జగన్ టైంలో అయితే జగనే చేశాడు ఇదంతా. ఇప్పుడు లోకల్ వాళ్ళు చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు చేస్తారా? ఇట్లా ఉంటాయి వార్తని దాచేయడం.